హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒకప్పుడు భర్త భార్యను చంపినట్లుగా మనం వార్తలు వినేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో చాలామంది మరి భార్యలు భర్తలు చంపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగని భార్యలు అందరూ అలాంటి వారని కాదు, అందులో మంచివారు కూడా ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఇలాంటి వారు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని బట్టి అందరినీ అనడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మైండ్లో పెట్టుకోండి మొట్టమొదటిగా. తర్వాత విషయం ఏంటంటే, ఒకవేళ నీకు భర్త నచ్చకపోతే చెప్పేసేయండి, లేదా విడాకులు తీసుకోండి. అంతేగాని అనవసరంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయకండి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. అది కొన్ని కోట్ల ఆస్తి పెట్టినా కానీ తిరిగి రానిది. కాబట్టి ఆ విలువైనటువంటి ప్రాణాన్ని మీకు ప్రేమ ఉంటే కలిసి జీవించండి. ఒకవేళ నీకు నచ్చలేదు, ఇష్టం లేదంటే మరి కోర్టు ద్వారా, చట్టాల ద్వారా విడాకులు తీసుకొని కానీ దూరంగా ఉండండి. అంతేగాని అనవసరంగా భర్త యొక్క జీవితాన్ని నాశనం చేయవద్దండి. ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగా తీసుకోవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాము. నీ శరీర సుఖం కోసం అన్యాయంగా భర్తను చంపేసి నీ పిల్లలను అనాథలుగా చేసి రోడ్డు మీద వారి జీవితాన్ని నాశనం చేయవద్దు. కాబట్టి నీ భర్త పగలనక రాత్రి అనక ఎంతో కష్టపడి నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని తినక ఎంతో కష్టపడి శ్రమ ఓర్చి కష్టపడుతుంటాడు. అలాంటి భర్తకు అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా ఉంది, నీకు ఎలా బుద్ధి ఉంది, ఒకసారి ఆలోచించు. కాబట్టి అంత కష్టపడుతున్నటువంటి నీ భర్తను ప్రేమగా చూసుకో, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ప్రేమగా చూసుకో. నీ సుఖం కోసం నీ భర్తను చంపేసి అన్యాయంగా తర్వాత జైలుకి వెళ్ళి చిప్పకూడి తిని బాధపడడం కంటే బ్రతికి ఉన్నప్పుడే నీ భర్తను ప్రేమగా చూసుకో, బ్రతికి ఉన్నప్పుడే నీ పిల్లలను ప్రేమగా చూసుకో. నీ శరీర సుఖాల కోసం, కామ వాంఛల కొరకు అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నాశనం చేసుకోవద్దు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మంచిగా బ్రతుకు, కుటుంబాన్ని, భర్తను ప్రేమగా చూసుకో.